ఏం అడగాలి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే కోర్టులు మై లార్డ్ అనాలి, భయపడుతూ భయపడుతూ బిక్కు బిక్కుమంటూ ఉండాలి. అఫ్కోర్స్ భయపడకుండా ఏమైనా చేసేవాడు ఏమైనా చేస్తాడు, అది వేరే. కానీ మనం కొంచెం నాగరిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఇదిగా ఉండాలి. సుప్రీంకోర్టు వారేమో జాప్యం ఎక్కడ జరుగుతోంది అని అంటే ఎవరు చెప్పాలి? ఇప్పుడు మీరు కొన్ని పదాలండి ఎంతగా అరిగిపోయినా కూడా అవి కొన్ని నిత్య నూతనంగా ఉంటాయి. అట్లానే మీరు పెట్టిన హెడ్డింగ్ కూడా అటువంటిదే, లా డిలేడ్ ఈజ్ లా డినైడ్ అని. అది అందరికీ తెలుసు. ఆ వ్యవస్థ మీద ప్రజలందరికీ కూడా ఒక స్పష్టత కూడా ఉంది ఈ సందర్భంగా. ఎందుకంటే వెల్ అండ్ లాయర్స్ ఆల్రెడీ కేసు డీటెయిల్స్ చెప్పారు కాబట్టి మనకి ఆ జోలికి పోకుండా ఒక మాట చెబుతాండి. అంటే ఒక చీఫ్ జస్టిస్ గారు కోర్టు గురించి ఏమన్నారంటే, ద కోర్ట్ హ్యాస్ నో రీజన్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఇఫ్ ఇట్ మియర్లీ రిఫ్లెక్ట్స్ ద ప్రెషర్ ఆఫ్ ది డే అని అన్నాడు ఆయన. అంటే కోర్టు యొక్క ఇంపార్టెన్స్ గురించి ఎప్పుడో చెప్పారు. అదే సమయంలో ఇంకో మాట కూడా అన్నాడు ఆయన, అవర్ సిస్టమ్ ఈజ్ బిల్ట్ ఆన్ ఫెయిత్ అన్నాడు. అంటే ఈ మొత్తం ఈ వ్యవస్థ అంతా కూడా ఒక నమ్మకం మీద ఆధారపడి ఉన్నది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు కోర్టులు అనేది. నమ్మకం మీద ఆధారపడి కాదు, నమ్మకం మీద నిర్మితమై ఉన్నది కాబట్టి దానిని నిలబెట్టుకోవాలి అనేటువంటి మాట చాలా కొన్ని దశాబ్దాల క్రితమే ఉన్నారు ఎంసీ చాగ్లా గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అయితే ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అసలు సుప్రీంకోర్టే ఆశ్చర్యపోయే విధంగా కొన్ని క్వశ్చన్లు వేయటం మనకే ఆశ్చర్యం కలిగించింది. ఇక్కడ కోర్టులుదా సిబిఐ ఈడీ రెండు కూడా వాళ్ళ, ఎందుకంటే పిటిషనర్ రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్లోనే ఆయన ఒక మాట అన్నాడు, సిబిఐ ఈజ్ ప్లేయింగ్ ఏ ఫ్రెండ్లీ మ్యాచ్ విత్ ది అక్యూజ్డ్ అనే మాట వాడాడు ఆయన. అనే మాట ఆయన వాడాడు కాబట్టి అక్కడ సిబిఐ పనితీరు ఏంటనేది మనకు తెలుసు గత 10 ఏళ్ల నుంచి. ఎందుకంటే సెప్టెంబర్ 13, 2013 జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆయన 2012 మేలో అరెస్ట్ అయ్యారు. సెప్టెంబర్ 13, 2013 ఆయన బయటకు వచ్చారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన బెయిల్ మీద కొనసాగుతున్నారు. ఇది చాలా అంటే ఇండియన్ లీగల్ హిస్టరీలోనే బహుశా ఒక చాలా విచిత్రమైనటువంటిది. ఇంత సుదీర్ఘకాలం ఒక వ్యక్తి బెయిల్ మీద ఉంటే ఆయన 2024 అఫిడవిట్లో ఆయన చూపించిన దాంట్లో ఆయన మీద 29 క్రిమినల్ కేసులు ఉన్నాయండి. 29 క్రిమినల్ కేసు ఆర్ పెండింగ్ విత్ హిమ్. ఆ క్రిమినల్ కేసులలో 11 మనందరికీ తెలుసు, సిబిఐ ఛార్జ్ షీట్ కూడా వేసింది. అదేవిధంగా ఈడీ కూడా కొన్ని కేసులు వేసింది మనీ లాండరింగ్కి సంబంధించి. మిగతా ఏదో చిన్న చిత్తగా కేసులు ఉండొచ్చు, కానీ అక్కడ ఎక్కడ కూడా అసలు ట్రయల్ అనేది ఎక్కడ మొదలు కాలేదు. కారణం ఏంటని సుప్రీంకోర్టు వారు అడగటం అనేటువంటిది మనం చూసాం. ఎక్కడ జాప్యం జరుగుతుంది, ప్రోగ్రెస్ ఎలా ఉంది, పైగా వాళ్ళు ఎట్లా అడిగారు, ఒక ఎక్సెల్ షీట్లో ఈ వివరాలన్నీ ఇవ్వండి అని చెప్తున్నారు. చెప్తే దానికి సిబిఐ తరఫున న్యాయవాది చెప్పేటువంటి ఒక సమాధానాలు మనం చూసినట్లయితే ఎంత ఫిల్మ్సీగా ఉన్నాయంటే, దాదాపు 900 మందికి పైగా సాక్షుల్ని విచారించాలి, 1600 పేజీలకు పైగా ఇవన్నీ కూడా పరిశీలించాలి, అందువల్ల జాప్యం జరుగుతుందని అనే సమాధానం ఈరోజు ఇచ్చారు. అంటే ఈ 10 సంవత్సరాలకు పైగా, ఇది 11వ సంవత్సరం, 11 సంవత్సరాలకు పైగా నడుస్తున్నటువంటి ఈ కేసుల్లో 970 మంది సాక్షుల్ని విచారించేటువంటి తీరుబడి లేదా, అసలు ఎంతమంది సాక్షుల్ని విచారించారు, ఎన్ని పేజీలు, 1600 పేజీలు పైగా ఉన్నాయి అఫిడవిట్లు అంటున్నారు. అవన్నీ కూడా విచారించడానికి సమయం చాలటం లేదా అనేది చాలా విచిత్రంగా ఉంది. సరే, ఇందాక మిత్రులు చెప్పారు ఏ విధంగా ఈ కేసులో రకరకాల అయినటువంటి మన చిత్ర విచిత్రాలన్నీ చూస్తున్నాం. జడ్జిలు ట్రాన్స్ఫర్ అయిపోవటం. సరే, అంతకుముందు మొత్తంగా హోలిస్టిక్గా ఆయన ఎన్వి రమణ గారేమో దేశంలో ఉన్న పొలిటీషియన్స్ మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసెస్ అన్నీ కూడా ఏడాదిలోపు అది కంప్లీట్ అవ్వాలని ఆయన ఒక మాట అన్నారు. ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన తర్వాత వచ్చిన చంద్రచూడ్ గారు రిటైర్ అయిపోయారు. ఇప్పుడు ఉన్నారు. సో ఇదంతా కూడా అసలు ఏం జరుగుతుంది దేశంలో అనేటువంటిది సామాన్యులకి ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత శక్తివంతుడా, ఆయన ఇంత ఇప్పటికీ ఓటమి చెందినప్పటికీ కూడా ఆయన పలుకుబడి ఇంకా ఉన్నదా అనేటువంటి ఒక అనేక సందేహాలు, అనుమానాలు కలుగుతున్నాయి. అందువల్ల సరే, ఇప్పటికైనా కూడా సుప్రీంకోర్టు వారు జోక్యం చేసుకున్నారు.
పైగా ఏంటంటే వాళ్ళ తరఫున వాదించినటువంటి లాయర్లు చెప్పిన వాదనలు వింటే చాలా ఆశ్చర్యంగా ఉందండి. తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తుందని అంటున్నారు. ఎక్కడ పర్యవేక్షిస్తుందో మన మిత్రులు చెప్పాలి. ఎందుకు సుప్రీంకోర్టును కూడా వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు? మరి సుప్రీంకోర్టు వాటిని కూడా ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది ఈ మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మనకి రాజకీయ నాయకుల మీద నమ్మకం పోయింది. ఇవాళ న్యాయ వ్యవస్థ మీద కూడా నీలి నీడలు కమ్ముకున్నట్టుగా కనపడుతుంది. దాన్ని వెరీ అన్ఫార్చునేట్ వెరీ అన్ఫార్చునేట్. అది ఎంత వీలైతే అంత త్వరగా ఆ మబ్బుల నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడాలని ఆశించడం మినహా మీరు అన్నట్టుగా ఎవరిని తప్పు